Praise the Lord. Very good morning, dear brothers and sisters. Thank you so much for taking your time to join our today's training session. Today, again, we are in the same chapter, topic number 24, prayer. So, గతవారం ఏమైతే మనము స్కిప్ చేసాము, సో దట్ ఐ విల్ బి కవరింగ్ యాజ్ ఎ సెకండ్ పార్ట్ టుడే. ఈరోజు ఈ టాపిక్ మిగతా అంశాలను బట్టి మనము చదువుతున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేయాలని క్విక్గా ఒక నిమిషం పాటు ఎవరైనా ప్రార్థన చేస్తే దేవుని సహాయం కోరుకుందాం. ఫస్ట్ ఆయన మనల్ని నడిపించాలని ఆత్మీయమైన జ్ఞానం ఈ ఉదయకాలంలో ఇచ్చి దేవుడు మనకు చక్కటి మెసేజ్ లేదా డిసైపుల్గా ఏం మనకు అవసరమో అది మనకు ఇవ్వాలని దేవుని ప్రార్థించేద్దాం. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు, ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్, ప్లీజ్ లీడ్ విత్ ఎ ప్రేయర్. ఎనీవన్, ఎవరైనా సరే ప్రేరేపించబడిన వాళ్ళు 1 నిమిషం పాటు దేవుని సహాయం కోసం ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వారి మీ ప్రభువా, దాసులం ప్రభువా, దీనులం ప్రభువా, నీ పాదాల దగ్గరికి నైనా మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మా పరలోకపు తండ్రి, మరొక దినం మా జీవితాల్లో పొడిగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇదిగో యేసయ్య, దినమంతా కూడా ప్రభువా మాకు మీరు ఆశీర్వాదకరంగా ఉంచమని అడుగుచున్నాము తండ్రి. అంతేకాదు యేసయ్య, నీ సన్నిధానంలో తండ్రి దాసుని బలపరుచుకొని ప్రభువా ఈ యొక్క డిసేబుల్షిప్ ట్రైనింగ్ నైనా జరపడానికినైనా మీరు కృప చూపుతున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దీని కొరకు సిద్ధపడుతున్న మా అన్నగారు రాజేశ్వర గారిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా నీ ఆత్మతో నింపి ప్రభా మీరేనైనా నడిపించమని, సహాయం ఇచ్చేయమని బతిమాలుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఇదనైనా దీనికి జాయిన్ అవుతున్న ప్రతినైనా సేవకులందరినీ ప్రభా రాజా త్వరగా జాయిన్ అవడానికి కృప చొప్పని సహాయం చేయమని, సమస్తం కూడా ప్రభా నీకు మహిమకరంగా మీరు నడిపించమని, నీ ఆత్మతో నింపమని సహాయం చేయమని యేసునామమున బట్టి అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you, Balana, for the quick prayer. So without further delay, so we'll move to the topics. మనం ప్రస్తుతం ఎక్కడున్నామంటే చాప్టర్ 24లో ఉన్నాం. యాజ్ యు ఆర్ అవేర్, సో ఈ యొక్క చాప్టర్ 5లో మనకు 10 టాపిక్స్ ఉంటున్నాయి. దాంట్లో మనము టాపిక్ నెంబర్ 24లో ఉంటున్నాం. సో ద టాపిక్ నేమ్ ఈస్ కాల్డ్ ప్రేయర్, కమ్యూనింగ్ విత్ గాడ్. సో లాస్ట్ వీక్ వీ హ్యాడ్ ఏ ఇంట్రడక్షన్ అండ్ వీ కవర్డ్ couple of points. This week we will covering the remaining topics. So next week onwards we are left with 25 to 30. So we have 6 chapters left. So what I'm planning to do is we'll cover up an overview. So manamu in detail ga vellakunda, so we will actually we want you to study the material closely. మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ టు స్టడీ ది మెటీరియల్. యూ హ్యావ్ టు రైట్ ది వాట్ ఎవర్ ది ప్లేసెస్ మీరు ఎక్కడైతే ఫిలప్ చేయాలో అక్కడ మీరు రాసి దాన్ని చదువుకొని మీరు రావాలని ప్రేమతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దట్ వీ కెన్ మూవ్ లిటిల్ ఫాస్ట్. సో మేబీ ఇఫ్ గాడ్స్ విల్, దేవుని చిత్తం అయితే, వీ విల్ ట్రై టు కవర్ అప్ ద రిమైనింగ్ 6 టాపిక్స్ ఎట్ ద ఎర్లియెస్ట్. నాట్ గోయింగ్ 2 weeks వన్స్ అట్లా కాకుండా ఒక్కొక్క వారంలో ఒక్కొక్క టాపిక్ను మ్యాక్సిమం కవర్ చేయడానికి విల్ ట్రై టు డూ దట్. సో డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నాము? విల్ స్టార్ట్ విత్ ది మెమొరీ వర్స్ టుడే. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఎఫిషియన్స్ చాప్టర్ 6 and 18. ప్రేయర్ ప్రేయర్ యొక్క ప్రాధాన్యత లాస్ట్ వీక్ వి అండర్స్టూడ్, రైట్? సో ఒక వాక్యాన్ని చూద్దాం. ఎఫిషియన్లకు రాసిన పత్రిక, ఎఫిషియన్స్ చాప్టర్ 6:18. ఐఎమ్ రీడింగ్ ఇన్ ఇంగ్లీష్, మేబీ యూ కెన్ హెల్ప్ మీ విత్ ఎనీ అదర్ లాంగ్వేజ్. Pray in the spirit on all the occasions with all kinds of prayers and the request. With this in mind, be alert and always keep on praying for all the saints. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. So this is exactly the God's word talking about.
So pray in the spirit on all the occasions with the kinds of prayer and request. పరిశుద్ధుల సహవాసంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రార్థన యోధులుగా, ప్రార్థన పరులుగా ఈ లోకంలో జీవించాలి. సో దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ది క్యారెక్టర్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ దట్ గాడ్ వాంట్ us టు బి యాస్ ఎ డిసైపుల్. ఒక దేవుని శిష్యుడిగా, దేవునికి సేవకులుగా, పరిచారకులుగా ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండడము ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంగా దేవుడు మనకు పెట్టి ఉంటున్నాడు. సో ప్రార్థన యోధులుగా, ప్రార్థన పరులుగా ప్రతి స్థలంలో, ప్రతి విషయంలో మనము ఖచ్చితంగా ఆ విధంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. సో లాస్ట్ వీక్ వీ హ్యాడ్ ఏ స్మాల్ ఇంట్రడక్షన్ ఇన్ ద పేజ్ నంబర్ 216. దెన్ వి టాక్ అబౌట్ చార్లెస్ ద స్టేట్మెంట్. ప్రార్థన గురించి ఆయన ఏం చెప్పాడో కొన్ని విషయాలు చూసాం. Then I jumped into the Bible study from page number 217. So Bible study lo we referred exactly three statement. One is in Old Testament Exodus, then one is in Acts, one is in Thessalonians. So ఈ మూడు reference లో వాట్ ఈస్ ప్రేయర్ అనేది చాలా స్పష్టంగా చూస్తుంటున్నా. సో తర్వాత we moved టు ది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, రైట్? మీరు మీ ప్రార్థన అనుభవం ఏ విధంగా ఉంటున్నది దేవునితో అని అడిగాను. సో సమ్ ఆఫ్ యూ హ్యావ్ ఎక్సలెంట్లీ షేర్డ్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. దేవునితో మీ అనుభవాన్ని, దేవునితో మీ యొక్క ప్రార్థన ఆ సహవాసం ఏ విధంగా ఉందో యూ షేర్డ్. దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్, వై డూ వి ప్రే? ఎందుకు మనము ప్రార్థన చేయాలి అన్న అంశం మీద అగైన్ వీ రెఫర్డ్ కపుల్ ఆఫ్ రెఫరెన్సెస్ లైక్ Colossians chapter 4:2 and James 5:16 లో సో వై డూ వి ప్రే, ఎందుకు ప్రార్థన చేయాలనేది చూసాం. దెన్ ఐ ఆస్క్ యూ ది క్వశ్చన్, వాట్ రిజల్ట్స్ హ్యావ్ యూ సీన్ ఫ్రమ్ ప్రేయింగ్? ప్రార్థన చేయడం ద్వారా ఏ విధమైనటువంటి ఫలితాలను మనం పొందగలిగి ఉంటున్నాము అని. సో ఐ థింక్ సమ్ ఆఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ షేర్డ్. మీలో చాలామంది ప్రార్థన చేయడం ద్వారా దేవుడు నాకు ఈ విధమైన సహాయం చేశాడు, ప్రార్థన చేస్తే నాకు ఇది అనుకున్నది జరిగింది అనేది so many testimonies that we have heard, right? Then the next point, prayer is how we approach God. దేవునితో మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వడానికి ప్రార్థన అనేది సహాయపడుతుందో రోమన్స్ చాప్టర్ 8:16 లో మనం కొన్ని విషయాలు చూసాం. Then the next point, prayer aligns us with God's purpose for our lives. సో దేవునితో మన యొక్క సంబంధాన్ని అలైన్ చేస్తుంది, దేవుని చిత్తాన్ని మన జీవితాలను. Matthew 6:10 లో మనం ఆ విషయాన్ని చూస్తుంటున్నాం. ద నెక్స్ట్ పాయింట్ ఈస్ ప్రేయర్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫెయిత్. మనకున్నటువంటి విశ్వాసాన్ని తన దగ్గర వ్యక్తీకరించడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రార్థన అనేది ఒక మార్గంగా మనం చూస్తుంటున్నాం. మన విశ్వాసం అన్నప్పుడు ఖచ్చితంగా హీబ్రూస్ చాప్టర్ 11:6 లో ఏ విధంగా మన విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేయాలో మనకు అక్కడ చూస్తుంటున్నాం. దెన్ ప్రేయర్ గివ్స్ పీస్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఫిలిపియన్స్ అగైన్ చాప్టర్ 4:6-7 లో మనం చూసినప్పుడు ప్రార్థన అనేది ఖచ్చితంగా మనకు సమాధానం ఇస్తుంది. యాంగ్జైస్ సో చాలా మంది అశాంతి, అసమాధానాలు ఉన్నప్పుడు కొద్ది నిమిషాలు మనం దేవునికి ప్రార్థన చేయడం ద్వారా ప్రేయర్ గివ్స్ ద పీస్ అనేది మనం చూస్తుంటున్నాం. ద నెక్స్ట్ పాయింట్, ప్రేయర్ ఈజ్ పవర్ఫుల్. సో ప్రార్థన అనేది చాలా శక్తి కలిగింది అని ఐజియా చాప్టర్ 38:5 లో మనం చూస్తుంటున్నాం. సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ ది లాస్ట్ వీక్ థింగ్. దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్, వాట్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ మోటివేట్ యు టు ప్రే? ఏ విధమైనటువంటి ఫ్యాక్టర్స్ మీ దగ్గర ఉంటున్నాయి మిమ్మల్ని ప్రార్థన చేయడానికి, మిమ్మల్ని మోటివేట్ చేస్తుంటున్నాయి? అది పాస్టర్ కావచ్చు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎల్డర్స్ కావచ్చు, మీ చిల్డ్రన్స్ కావచ్చు, సమ్ అదర్ పీపుల్ ఆర్ ది సొసైటీ, ద కమ్యూనిటీ కావచ్చు, లేదా వేరెవర్ ది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మేబీ వాట్ ఎగ్జాక్ట్లీ ది స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ మోటివేటింగ్ యూ టు ప్రే అన్నప్పుడు సమ్ ఆఫ్ యూ షేర్డ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. ఫర్ దట్ ఐ థ్యాంక్ యూ సో మచ్. దెన్ వీ కవర్డ్ దిస్ టేబుల్, దెన్ వీ స్టాప్. అంతే కదా? ఈ పట్టిక చూసిన తర్వాత మనము లాస్ట్ వీక్ స్టాప్ చేసాం. హౌ షుడ్ వి ప్రే? సో విశ్వాసంలో ప్రార్థన చేయాలి అకార్డింగ్ టు ది మార్క్స్ 11:24. యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి.
అకార్డింగ్ టు John 14:13. సో దేవుని చిత్తాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. 1 John 5:14-15. దెన్ అన్‌సీజింగ్లీ అంటే విసుగుకోకుండా ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేసే స్వభావాన్ని కలిగి ఉండాలి. Thessalonians 5:17 కాన్ఫిడెంట్లీ. సో నమ్మకంగా ఖచ్చితమైనటువంటి విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి. సో స్టబన్లీ. సో లూక్ 18:1లో మనము చూస్తుంటున్నాం. విత్ ద హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో మనము ప్రార్థన యోధులుగా మనము ఉండాలి. Romans 8:26. దెన్ వి స్టాప్. హోప్ మీకు రీక్యాప్ చేశాను. ఇప్పుడు విల్ కంటిన్యూ. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఫ్యూ మోర్ థింగ్స్. ఈ ప్యాసేజ్ మిమ్మల్ని చదువుకొని రమ్మన్నాను. సో బైబిల్ యాక్చువల్లీ గివ్స్ సమ్ explicit warnings about how not to pray. So what actions or attitude seated in this following verses. మీరు ఎవరైనా చేసితే మేబీ మీరు చెప్పచ్చు. ప్యాసేజ్ లూక్ 8:9-14లో ఏముంది ఎగ్జాక్ట్గా? వాట్ దిస్ నేర్ టు గాడ్ ప్లీజింగ్ ప్రేయర్. మేబీ ఇవన్నీ కూడా మేము వెన్ వీఆర్ రివ్యూవింగ్ యువర్ నోట్బుక్స్, ఎప్పుడైతే మీ యొక్క క్లాస్కి వచ్చి లేదా మీ సంఘానికి వచ్చి రివ్యూ చేస్తామో, మీ బుక్స్ రెడీ చేస్తామో, యూ హ్యావ్ టు ప్లీజ్ షో మీ ది ఆన్సర్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రిటన్ అకార్డింగ్ టు ది క్వశ్చన్స్. ప్రశ్నకు ఏం సమాధానం ఇక్కడ రాసి ఉంటున్నారో మేము వచ్చి చూసినప్పుడు దయచేసి మీరు చూపించండి. సో టుడే ఐ సెట్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ది పేజ్ నెంబర్ 221. వెరీ వెరీ ఇంపార్టెంట్ పేజ్. ఈ పేజ్లో మనం చాలా అంశాలు నేర్చుకుంటాం. దయచేసి మీరు టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు, బైబిల్స్ ఉన్న వాళ్ళు, వీ విల్ హ్యావ్ సమ్ లైక్ వండర్ఫుల్ టైమ్ నా. 221 పేజ్ తీసుకుంటే విల్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్స్ రిగార్డింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ ది ప్రేయింగ్. ఏమైనా ప్రేయర్ ఇలా చేయాలి, ప్రేయర్ ఈ విధంగా ఉండాలి అనేది ఏమైనా రూల్స్ ఉన్నాయా బైబిల్లో అనేది మనం చూసినప్పుడు ఇక్కడ ఈ గ్రంథకర్త ద ఆథర్ టాక్స్ అబౌట్ ద మల్టిపుల్ ఏరియాస్ లైక్ ద షార్ట్ ఆన్సర్స్ ఇస్ ఇన్ స్క్రిప్చర్స్ వి సీ. బహుశా ఇట్ విల్ హెల్ప్ యూ, రైట్? ప్రార్థనలో చాలా విధాలు ఉంటున్నాయి. కొన్ని విషయాలు మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. సో ప్రేయర్స్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. బైబిల్లో బహుశా ప్రార్థన అనేది పాస్టర్లే చేయాలా, లేదా బైబిల్లో ప్రార్థనలు కేవలము సంఘ పెద్దలే చేయాలా, స్త్రీలే చేయాలా, పురుషులే చేయాలా అనేది చాలా డైలమాలో ఉంటుంది కొన్ని సంఘాలలో. బట్ ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు ఖచ్చితంగా అన్ని జనాలు అంటే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ దే ప్రేడ్. సో ఏ విధంగా ప్రార్థన చేశారు అనేది చూస్తే చిన్నపిల్లలు, చిల్డ్రన్ దే ప్రేడ్. సో వాళ్ళు ప్రార్థన చేసినట్లుగా మనము 1 Samuel 3:10లో మనం చూస్తాం. బహుశా పిల్లలకు మనము ప్రార్థన నేర్పించాలి. సో వాళ్ళు మనకు ఫౌండేషన్ లాంటి వాళ్ళు. చిల్డ్రన్స్ ఆర్ ది ఫౌండేషన్ ఆఫ్ ది చర్చ్. వాళ్ళకు గన ప్రార్థన యోధులుగా మనం చిన్నతనం నుంచి నేర్పించినట్లయితే ఆ సంఘము బహు బలంగా కట్టబడినదై ఉంటుంది. అది ఆ సంఘానికి, ఆ చర్చికి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా అది పడిపోకుండా స్ట్రాంగ్గా నిలిచింటుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ నీడ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ హౌ టు ప్రే. ప్రార్థనను చిన్నపిల్లలకు ఏ విధంగా నేర్పించాలో మనము తెలియచెప్పాలి. ఎల్డర్లీ విడోస్, సో విధవలు లేదంటే భర్తను కోల్పోయినటువంటి వాళ్ళు, సో వీళ్ళు కూడా ప్రార్థనలు చేసినట్లుగా విడోస్ గురించి మనము బైబిల్లో చూస్తూ ఉంటాం. అదేవిధంగా రాజులు ప్రార్థనలు చేశారు. శామ్స్ కీర్తనల గ్రంథము 139వ కీర్తన అంతా కూడా రాజులుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తాం. అదేవిధంగా ఫ్రైటెండ్ పీపుల్, సో భయానక పరిస్థితుల్లో ఉన్నప్పుడు లేదా అభద్రతా భావం అంటాం కదా, అపభద్రత భావంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రార్థన చేసినటువంటి వాళ్ళగా మనం చూసినప్పుడు మనకు ఖచ్చితంగా గుర్తొచ్చే వ్యక్తి జోనా. యోనా 1:14లో మనం ఆ విషయాన్ని చూస్తాం. తర్వాత మిలిటరీ పీపుల్, మిలిటరీ లీడర్స్. సో ఈ మిలిటరీ లీడర్స్ కూడా ప్రార్థనలు చేసినట్లుగా మనము జోషువా చాప్టర్ 7, 6, 9లో మనం చూస్తాం.
బ్రోకన్ అడల్ట్స్, ఎవరైతే విరిగినటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు కూడా దేవునికి ప్రార్థించేటువంటి జనంలో ఒక భాగంగా ఉంటారు. సో ఫ్రెండ్స్, సో దీస్ ఆర్ ది కైండ్స్ ఆఫ్ పీపుల్. పిల్లలు, లేదంటే భర్తను కోల్పోయిన స్త్రీలు, రాజులు, ఫ్రైటెండెడ్ పీపుల్, మిలిటరీ లీడర్స్, బ్రోకన్ అడల్ట్స్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఆఫర్డ్ ద ప్రేయర్స్. సో దెర్ ఇస్ నో స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఎవరు ప్రార్థన చేయాలి, ఎవరు ప్రార్థన చేయకూడదని మనకు బైబిల్లో ఎక్కడా కూడా లేదు. కానీ ఖచ్చితంగా మనము హృదయం విప్పి దేవుని మాట్లాడగలిగిన బిడ్డలు ఎవరైనా సరే ప్రార్థన చేయవచ్చు. నౌ పీపుల్ ప్రేయింగ్. సో ఇక్కడ మనం చూసినప్పుడు దెర్ ఆర్ 2 గ్రూపులు ఉంటున్నాయి. ఒకటి వ్యక్తిగతమైన ప్రార్థనలు చేయవచ్చు, లేదా సామూహికమైనటువంటి ప్రార్థనలు చేయవచ్చు. సో అలోన్ ప్రేయర్స్ అండ్ గ్రూప్ ప్రేయర్స్. సో అలోన్ ప్రేయర్స్ వీ కెన్ సీ మాథ్యూ 14:23లో చూస్తాం. గ్రూప్ ప్రేయర్స్ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. పీపుల్ ప్రేయింగ్ అలోన్, పీపుల్ ప్రేయింగ్ ఇన్ గ్రూప్స్, రైట్? సో ఖచ్చితంగా మనము ఈ యొక్క అలవాటును మనము మన సంఘాలలో ఇంప్లిమెంట్ చేయాలి, వ్యక్తిగత ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు. తర్వాత నెక్స్ట్ పాయింట్ మనం చూసినప్పుడు పీపుల్ క్రైయింగ్ అవుట్ టు గాడ్. సో ప్రార్థనలో దేవునికి కన్నీరు మనం కార్చడం లేదా క్రై అవుట్ చేయడం ఎక్కడక్కడ మనం చూస్తాము అంటే, సో ఇన్ బెడ్, మనం పనుకున్నటువంటి స్థలంలో, సామ్స్ 63:6లో ఆ విధంగా మనకు చెప్పబడుతుంది. ఆన్ ది బీచ్, సో బీచ్ దగ్గర మనము అపోస్తుల కార్యంలో చూసినప్పుడు ప్రార్థన చేసినట్లుగా పౌలు గారి జీవితంలో మనం చూడొచ్చు. ఆన్ మౌంటైన్ సైడ్స్, కొండల దగ్గర, కొండల సమూహంలో కూడా, కొండ ప్రాంతాలలో కూడా ప్రార్థన చేసినట్లుగా లూకా సువార్త 6:12, లూక్ 6:12లో మనం చూస్తాం. అవుట్డోర్స్, సో పీపుల్ క్రైడ్ అవుట్ అవుట్డోర్స్ ఇన్ జెనసిస్ 24:11-12లో మనం చూస్తాం. సో అట్ ది టెంపుల్, దేవుని యొక్క దేవాలయంలో ప్రార్థనలు చేసినట్లుగా మనము లూకా సువార్త 18:10లో చూస్తాం. సో దీస్ ఆర్ ది పీపుల్ క్రైయింగ్ అవుట్ టు గాడ్. సో నెక్స్ట్ మనము టాపిక్ చూసినప్పుడు టైం పీపుల్ ప్రేడ్, ఏ సమయంలో ప్రార్థన చేయాలి. సో ఇక్కడ కూడా ఒక పెద్ద ప్రశ్న. సో మార్నింగ్ ప్రేయరా, ఆఫ్టర్నూన్ ప్రేయరా, ఈవినింగ్ ప్రేయరా, నైట్ ప్రేయరా అనేది మనం చూసినప్పుడు బైబుల్ గివ్స్ ది ఎగ్జాక్ట్ ఆన్సర్స్. టైం పీపుల్ ప్రేయర్, సో ఫిక్స్డ్ అవర్ ప్రేయర్స్. కొంతమంది ఖచ్చితమైన సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో వాళ్ళు ఖచ్చితంగా ఇది ప్రేయర్ సమయం, దీన్ని ప్రార్థన మటుకు ఉపయోగించాలి అన్నటువంటి వాళ్ళు మీలో చాలా మంది ఆ విధంగా చేస్తారు. ఐ హోప్ దట్ యు హ్యావ్ ఎ డెడికేటెడ్ టైం. సారీ, ఒక సమయం అంటూ వెచ్చించుకున్న తర్వాత అది 4 to 5 కావచ్చు, 5 to 6 కావచ్చు, 6 to 7 కావచ్చు. యూ హ్యావ్ యువర్ ఓన్ డెడికేటెడ్ టైం. సో ఫిక్స్డ్ అవర్ ప్రేయర్స్ అకార్డింగ్ టు ద సామ్స్ 55:17. కొంతమంది దే ప్రేడ్ మిడ్ నైట్ ప్రేయర్స్. బైబిల్లో అర్ధరాత్రిలో ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, సో వీ హ్యావ్ ఏ రెఫరెన్స్, అపోస్తుల కార్యములు యాక్ట్స్ 16:25. దెన్ పీపుల్ ప్రేడ్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్స్. సామ్స్ 5:3లో మనం చూసినప్పుడు ఉదయకాలపు ప్రార్థనలు చేసినటువంటి వ్యక్తులు కూడా మనకు బైబిల్లో కనిపిస్తారు. దెన్ ఐ మూవింగ్ టు ద నెక్స్ట్ లైన్ ఐటమ్. ఇక్కడ మనం చూసినప్పుడు పీపుల్ ప్రేయింగ్ వైల్. సో ఎట్లా ప్రార్థన చేశారు అనేది కూడా చూద్దాం. ఇవన్నీ కూడా మనకు లెసన్స్. బైబిల్లో ప్రార్థన గురించి ఈ విధంగా చెప్పబడింది, సో వీ నీడ్ టు ఫాలో ఇట్, రైట్? సో సిట్టింగ్ ప్రేయర్. సో 2 Samuel chapter 7:18లో ఏం చెప్తుందంటే, పీపుల్ యాక్చువల్లీ ప్రేడ్ వైల్ సిట్టింగ్, కూర్చొని ఉన్నప్పుడు ప్రార్థన చేసినటువంటి సందర్భం అది. సో పీపుల్ వైల్ స్టాండింగ్ దే ప్రేడ్ ఇన్ మార్క్ 11:25. నిలబడుకొని ప్రార్థనలు చేసినట్లుగా మార్కు సువార్త 11:25లో మనం చూస్తాం. అదేవిధంగా నీలింగ్, మోకాళ్ళొంగి ప్రార్థన చేసినట్లుగా అపోస్తుల కార్యములు యాక్ట్స్ 9:40 మనం చూస్తాం. అదేవిధంగా లిఫ్టింగ్ హ్యాండ్స్ టువర్డ్స్ హెవెన్, పరలోకం వైపు మన చేతులు నెత్తి ప్రార్థనలు చేసినట్లుగా 1 రాజులు 8:22, 1 Kings chapter 8:22లో మనం చూస్తాం. సో దీస్ ఆర్ ది ఎగ్జాక్ట్ ఆన్సర్స్. మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి సందేహము ప్రార్థనలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనం తొలగించుకోవచ్చు. దెన్ ఐఎమ్ క్విక్లీ మూవింగ్ టు లైఫ్ ఆఫ్ జీసస్.
ఇన్ని చెప్తున్నారే, వాట్ ఈస్ ది లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్. ఈ యొక్క పట్టిక ప్లీజ్ స్పెండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. యేసుక్రీస్తు ప్రభుల వారు, ద లార్డ్ జీసస్ క్రైస్ట్, హౌ హీ హ్యాస్ హిస్ ప్రేయర్ లైఫ్, తన వ్యక్తిగత ప్రార్థన అనుభవాలు ఏ విధంగా ఉంటున్నాయో మనం కొన్ని చూద్దాం. సో హీ ప్రేయర్డ్ ఇన్ ది ఎర్లీ మార్నింగ్. చాలా మందికి ఉన్న అలవాటే. సో ఎర్లీ ఉదయకాలమే ప్రార్థన చేసే అలవాటు. మార్కు సువార్త 1:35లో. హీ ప్రేయర్డ్ ఇన్ ద ఈవినింగ్స్. ఆయన సాయంకాలం ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటున్నాడు. హీ స్పెంట్ హోల్ నైట్ ప్రేయర్స్. సో ఆయన ఎర్లీ మార్నింగ్ ప్రార్థించేవాడు, సాయంకాలం ప్రార్థించేవాడు, హోల్ నైట్స్ ప్రార్థించేవాడు. లూకా సువార్త 6:12. దెన్ ద నెక్స్ట్ పాయింట్, హీ ప్రేయర్డ్ ఇన్ లోన్లీ ప్లేసెస్. సో లోన్లీ ప్లేసెస్ అన్నప్పుడు జనాలు ఎవరు ఉండరు, చుట్టూరు ఏకాంతంగా ఉంటుంది. సో ఏకాంత ప్రార్థనలు చేసేవాడు. లూకా సువార్త 5:16. హీ అక్నాలెడ్జ్డ్ ఇన్ ప్రేయర్. సో ఆయన ఆ విధమైన ప్రార్థనలు లూకా సువార్త 22:39-40 వరకు చూసినప్పుడు ఆ విధమైన క్యారెక్టర్తో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థించేవారు. హీ డైడ్ ప్రేయింగ్. సో చనిపోతున్నప్పటికీ కూడా ఆయన ప్రార్థించిన వ్యక్తిగా లూకా 23:46 మనం చూస్తుంటున్నాం. దెన్ నెక్స్ట్ పాయింట్, హీ ప్రేయిడ్ ద ఫాదర్ ఇన్ హిస్ ప్రేయర్స్. సో తన ప్రార్థనలో తన తండ్రికి మొరపెడుతున్నట్లుగా మనము ఆయన వర్షిప్ చేస్తున్నాం, ప్రైజ్, ఆయన స్తుతిస్తుంటున్నాడు. బహుశా యేసుక్రీస్తు జీవితంలో మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. సో మనకు మాదిరి అయినటువంటి తండ్రి అయిన దేవునిలో ఇన్ని ప్రార్థనా లక్షణాలు ఉంటున్నాయి. హీ థ్యాంక్డ్ ది ఫాదర్ ఇన్ ప్రేయర్. హీ ప్రైజ్డ్ అండ్ హీ థ్యాంక్డ్. ఆయన్ను స్తుతించాడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తుంటున్నాడు. దెన్ హీ ప్రేయిడ్ ఫర్ ది విల్ ఆఫ్ ది ఫాదర్. దేవుని చిత్తాన్ని బట్టి ప్రార్థించేవాడిగా యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితం ఉంటున్నది. మత్తయి సువార్త 26:39. దెన్ హీ ప్రేయిడ్ ఫర్ ఆల్ హిస్ ఫాలోవర్స్. ఇది ఖచ్చితంగా మనము గమనించాలి. తను ఎందరైతే వెంబడిస్తున్నారో ఆ వెంబడించే ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రార్థించేవాడిగా జాన్ గాస్పెల్ చాప్టర్ 17:19 చెప్తుంది. He prayed for his followers. Then the next point, he prayed forgiveness for his enemies. తన శత్రువులను క్షమించాలని ప్రార్థించాడు. ఎవరు చేయరు ఇలాంటి ప్రార్థనలు, కానీ యేసు ప్రభులు వారు చేస్తుంటున్నారు. నా శత్రువులను క్షమించు. ఆయన మనకు మాదిరి కాబట్టి మనం కూడా ఇటువంటి ప్రార్థనలు చేయాలి. ప్రభువా, మమ్మల్ని ఎవరైనా ద్వేషించే వాళ్ళు, దూషించే వాళ్ళు, శపించే వాళ్ళు, నాశనాన్ని కోరే వాళ్ళు ఉంటారు, రైట్? వాళ్ళందరినీ మనము నాశనం అయిపోవాలని కోరుకోకూడదు, కానీ వాళ్ళను క్షమించి ప్రభు అని లూకా సువార్త 23:34లో ఉన్నటువంటి రెఫరెన్స్ను బట్టి మన శత్రువులను మనము ప్రేమించి వాళ్ళ కోసము ప్రార్థించే మనసును మనం కలిగి ఉండాలి. దెన్ 2 more points, he prayed for children. యేసుక్రీస్తు ప్రభుల వారు చిన్న పిల్లల కోసము ప్రార్థనలు చేశారు. సో హీ ప్రేయిడ్ ఫర్ హిమ్సెల్ఫ్. చివరిగా తన కోసం తాను ప్రార్థన చేసుకున్నాడు. జాన్ 17:1. సో ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రార్థన జీవితం. మేబీ మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ రెఫరెన్సెస్, బట్ ఇక్కడ మనకు డీటెయిల్గా ఉంది యేసుక్రీస్తు ప్రార్థన జీవితం ఎలా ఉంటుంది అన్నప్పుడు మేబీ యూ కెన్ రెఫర్ దిస్ పర్టికులర్ ప్లేస్. పేజ్ నెంబర్ 220లో మనం చూస్తుంటున్నాం కదా. సో 21 తర్వాత ఇంకొన్ని విషయాలు చూద్దాం. దెన్ ఐ విల్ క్విక్లీ సమరైజ్. బిలీవర్స్ ప్రేయింగ్. సో విశ్వాసులు లేదా బిలీవర్స్ వాళ్ళు ఏ విధంగా ప్రార్థన చేస్తారో మనం చూస్తే, దే సైలెంట్లీ ప్రే. మనము హనా జీవితం అనుకుంటా ఇది. సో 1 Samuel chapter 1:13లో మౌనంగా ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా వాళ్ళ జీవితాలు ఉంటున్నాయి. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రేయర్స్. ఓకే, ఇన్ ఏ లౌడ్ వాయిస్. ఎజ్రా 3:11-13లో చూస్తే వాళ్ళు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇశ్రాయేల్ ప్రజల మధ్య పిలిచి వాళ్ళు సమూహమైనప్పుడు గట్టి స్వరంతో దేవునికి ప్రార్థనలు చేసిరి, బిగ్గరగా ప్రార్థనలు చేసిరి, గొప్ప శబ్దంతో ప్రార్థన చేసిరి అని మనము ఎజ్రా గ్రంథంలో చూస్తాం. విత్ ఎ జాయ్, ఎల్లప్పుడూ కూడా మనం సంతోషంగా ఉండాలని ఫిలిప్పీ పత్రికలో చాలా స్పష్టంగా రాయడం జరిగింది.
సో మనం ఎప్పుడు కూడా విత్ జాయ్తో ప్రార్థించే వాళ్ళగా ఉండాలి. అది ఎంత కష్టమున్నా, ఎంత సమస్యలున్నా, జీవితం అల్లల్ల కల్లోలం అయిపోతున్నా కూడా, సో వాక్యం మనకు చెప్తుంది ఏంటంటే, ఎప్పుడు కూడా సంతోషంతో, జాయ్‌తో మనము ప్రార్థన చేయాలి. అది మనము బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సో దట్ గాడ్ విల్ టేక్ కేర్ వాట్ ఎవర్ ద సిట్యుయేషన్. మనం ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు చూసుకునేవాడిగా ఉంటాడు. దెన్ అగైన్ జీసస్ ప్రేయర్డ్. ఇక్కడ కొన్ని విషయాలు మళ్ళా చెప్తుంటున్నారు, రైట్? సో కన్నీటి ప్రార్థన చేశాడు. సో జీసస్ ప్రేయర్డ్ త్రూ టీయర్స్. హీబ్రూస్ చాప్టర్ 5:7లో మనము ఆ విషయాన్ని చూడొచ్చు. జీసస్ ప్రేయర్డ్ వైల్ లుకింగ్ అప్. ఆకాశం వైపు ఆయన చూస్తూ ప్రార్థన చేసిన వ్యక్తిగా మనము జాన్ 11:41లో మనం చూస్తాం. జీసస్ ప్రేయర్డ్ విత్ హిస్ ఫేస్ టు ది గ్రౌండ్. ఆయన నేలను చూస్తూ ప్రార్థించే వ్యక్తిగా మాథ్యూ 26:39లో మనం చూస్తాం. సో బేసికలీ సో దెర్ ఆర్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ టు ఫాలో. ఇట్లా ఉండాలి, ఇట్లా చెయ్యాలి, వీళ్ళే ప్రార్థన చేయాలి, ఈ సమయంలో ప్రార్థన చేయాలని బైబిల్‌లో ఎక్కడ కూడా నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్. కానీ ఇప్పటిదాకా మనం చూసినటువంటి రకరకాల ప్రార్థనలు, రకరకాల సమయాలు, రకరకాల మనుషులు, రకరకాల స్థలాలు, చివరగా యేసుక్రీస్తు యొక్క జీవితం, ఇవన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయంటే, వాట్ మ్యాటర్స్ ఇస్ ఎంగేజింగ్ గాడ్. మనము ఏ విధంగా దేవునితో ఆ సత్సంబంధాన్ని కలిగి ఉంటున్నాం. హౌ ది ఎంగేజ్ బిట్వీన్ యూ అండ్ ది గాడ్, గివింగ్ హిమ్ యువర్ అటెన్షన్. ప్రార్థనలో ఆయనను ఏ విధంగా మీరు అటెన్షన్ అవుతుంటున్నారు. టాకింగ్ టు అండ్ కమ్యూనింగ్ విత్ గాడ్, ఏ విధంగా ఆయనతో మీరు సంభాషణ చేస్తుంటున్నారు. ఎవ్రీవేర్ అండ్ ఆల్ ద టైమ్. సో ఖచ్చితంగా ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. ఐ హోప్, నేను చాలా బలంగా నమ్ముతున్నాను, ఈరోజు మీరు ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాధాన్యతమైనటువంటి అంశాలు చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో మనము చూస్తుంటున్నాం. చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. ప్లీజ్ టేక్ సమ్ టైమ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ప్లీజ్ రెఫర్ దిస్ పేజ్ నెంబర్ 221. ప్రార్థన గురించి చాలా స్పష్టమైనటువంటి అంశాలు ఇక్కడ ఉంటున్నాయి. Now my question to you is, for today's question, how would you like to pray? When, where, body posture, etc. ఇప్పుడు మీరు ఒక మినిట్ అన్మ్యూట్ చేసి చెప్పండి, ఏ విధంగా మీరు ప్రార్థన చేస్తారు, ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, ఎప్పుడు ప్రార్థన చేస్తారు, ఎక్కడ ప్రార్థన చేస్తాడు, మీరు ఏ విధంగా ప్రార్థన చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు ఉదయకాలం 6 గంటలకు ప్రార్థన చేస్తాను. మా గృహంలో నాకున్న వ్యక్తిగత రూమ్లో ప్రార్థన చేస్తాను. నేను మోకాలొంగి ప్రార్థన చేస్తాను. ఇది ఇఫ్ ఐ వాంట్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కూడా మీ యొక్క ప్రార్థన జీవితం ఎలాగుంది, ఎప్పుడు ప్రార్థన చేస్తారు, ఒక రోజులో ఎక్కడ ప్రార్థన చేస్తారు, ఏ విధమైన బాడీ పోషన్, నిలబడుకొని ప్రే చేస్తారా, లేదా పనుకొని ప్రార్థన చేస్తారా, లేదా మోకరించి ప్రార్థన చేస్తారా, ఎట్లా చేస్తారో ఒక నిమిషం మీకు ఇవ్వాలని ఆశపడుతున్నా. లెట్ us hear your experience. Then I am going to quickly cover this, then I will close today's session. Please, I want to hear. ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పగలరా? హౌ డు యూ లైక్ టు ప్రే? మీరు ఏ విధంగా ప్రార్థన చేయాలనుకుంటున్నారు? ఓకే, ఎవరు కూడా చెప్పలేని మీట్లో ఉండి ప్రతిరోజు ఉదయాన్నే 5 to 6 నేను ప్రార్థనలో ఉంటానన్నా. ప్రార్థనతో పాటు నేను మోకరించుకొని ప్రార్థన చేస్తానన్నా. మోకరించకుండా నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేయనన్నా. నా అనుభవంలో నేర్చుకునేది అదేనన్నా. ఖచ్చితంగా నేను మోకరించే నేను ప్రార్థన చేస్తాను. ఎక్కడైనా సరే, ఏ ప్లేస్ లో నాకు ప్రార్థన ఇచ్చినా, ఇంకోటి సమయంలో వచ్చినప్పుడు కూడా నేను మోకరించే ప్రార్థన చేస్తానన్నా దేవుని దగ్గర. వెరీ నైస్ అన్న, చాలా సంతోషం మీ అనుభవాన్ని చెప్పిన దానికి. ఎనీవన్ ఎల్స్? ఇంకెవరన్నా ఉన్నారా? ప్రైజ్ లార్డ్ బ్రదర్. అన్నా చెప్పండి మీ అనుభవాలు. నేను ఉదయం లేచిన వెంటనే నా బెడ్ దగ్గరే నేను మోకరించుకొని ప్రార్థన చేసే అలవాటు. ఓకే. తర్వాత నైట్ బిఫోర్ బెడ్ ముందుగా నా బెడ్ దగ్గరే మోకరించి ప్రార్థన స్తుతి చెల్లించేటటువంటి అలవాటు ఉంది బ్రదర్. వండర్ఫుల్ అన్న, మీ అనుభవాలు చెప్పారు. ఓకే. కొద్ది
ప్రార్థన నిలబడే పరిస్థితిని బట్టి ప్రార్థన చేసే అలవాటు ఉంది. వెరీ గుడ్ అన్న, చాలా సంతోషం అన్న. ఎనీవన్ ఎల్స్ బిఫోర్ ఐ మూవ్ టు ది నెక్స్ట్ పాయింట్? ఓకే, సో వాట్ షుడ్ వి ప్రే అబౌట్? పరలోక ప్రార్థన గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. వాళ్ళ శిష్యులకు వచ్చింది పెద్ద డౌట్, అయ్యా మేము ఏ విధంగా ప్రార్థన చేయాలని. ఐ థాట్ లైక్ మీరు కూడా ఏమన్నా అడుగుతారేమో అనుకోండి. సో ఐ థింక్ యు ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. మీరు దేవునితో సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తూ సంఘాల కోసము, కుటుంబాల కోసము, లోకం కోసం ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తులు కాబట్టి మీకు కొత్తగా అవసరం లేదు. బట్ వీఆర్ యాక్చువల్లీ రీక్యాపింగ్ ఏ విధమైనటువంటి బైబిల్లో వ్యక్తులు, సమయాలు, ప్రదేశాలు ఉంటున్నాయని చూసాం. బట్ యేసును వెంబడించిన వాళ్ళకు కూడా డౌట్ వచ్చింది, అయ్యా ఎట్లా మేము ప్రార్థన చేయాలి, ఏమైనా మంత్రాలు ఉన్నాయా అని అడిగారు. సో ఇట్స్ నాట్ ఎ మంత్ర టు మెమరైజ్ అండ్ రిపీట్ మైండ్లెస్లీ, but a short outline of covering with God. Like, look at the parts of the so-called Lord's Prayer. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 6 9 to 13 మనం చూసినప్పుడు అక్కడ ఆయన పరలోకపు ప్రార్థన గురించి నేర్పించాడు. ఆ పరలోకపు ప్రార్థన ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. సో ఆ విధమైన ప్రార్థన చేయండి అని చెప్పాడు. సో డిఎల్ మూడీ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇక్కడ. ఏంటంటే, some people think God does not like to be troubled with our constant coming and asking. The way to trouble God is not to come at all, right? So ఆయన అంటున్నాడు, some people think God does not like to be troubled with our constant and coming and asking. వచ్చి దేవుని అడగడము, ఏంది ఇల్లు అడుగుతున్నారు, ట్రబుల్ చేస్తున్నారు అని కొంతమంది అనుకుంటా ఉండొచ్చు. The way to trouble God is not to come at all. ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావడము, అడగడం అనేది ట్రబుల్ చేయడమే కాదు అని ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా దేవుని మనం అడగచ్చు. దట్ ఈస్ ది వన్ వర్డ్ ఆన్సర్. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ స్థితిలో అయినా సరే, we can ask God. That is the greatest privilege that we have as his children. దేవుని పిల్లలుగా మనకు ఇవ్వబడిన గొప్ప సహవాసము, లేకపోతే దట్ రిలేషన్, ద బాండింగ్ ఈస్ లైక్ దట్. ఓకే, టుడే విత్ ద రిమైనింగ్ అవర్స్, ఇన్ నెక్స్ట్ 5-10 minutes ఐ విల్ క్లోజ్ దిస్, దెన్ ఐ విల్ హ్యాండ్ ఓవర్ టు అంకుల్. సో ఇక్కడ మనకు పేజ్ నెంబర్ 222లో 222 యూ కెన్ సీ సమ్ స్టేట్మెంట్ అండ్ ద రిక్వెస్ట్, రైట్? సో ఫోకస్ అండ్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ మనం చూసినప్పుడు ద స్టేట్మెంట్ రిక్వెస్ట్ చూస్తే గాడ్స్ నేచర్. సో గాడ్స్ నేచర్ లో మనం చూస్తే అవర్ ఫాదర్ ఇన్ హెవెన్, మనము పరలోకముందున్న మా తండ్రి అంటాం కదా. సో దిస్ ఇస్ ది గాడ్స్ నేచర్ బికాస్ హీ ఈస్ ఇన్ హెవెన్. మనము ఆ స్టేట్మెంట్ ను ఉపయోగిస్తాం. సో హాలోడ్ బి యువర్ నేమ్, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, దేవుని మనం మహిమపరచాలి. సో యువర్ కింగ్డమ్ కమ్, పరలోక ప్రార్థనను ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇస్తున్నాడు. దేవుని రాజ్యాన్ని మనము ఎప్పుడు కూడా ఆహ్వానించాలి మన ప్రార్థనలు. యువర్ విల్ బి డన్ ఆన్ ది ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్, దేవుని చిత్తము ఈ లోకంలో నెరవేరాలని మనం ఎప్పుడు కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోవాలి. గాడ్స్ ప్రొవిజన్, గివ్ అస్ టుడే అవర్ డైలీ బ్రెడ్. ఖచ్చితంగా ఇటువంటి ప్రార్థన మనం చేయాలి. ఈరోజు సహాయాన్ని మీరు చేయండి. గాడ్స్ మెర్సీ అండ్ ఫర్గివ్ us అవర్ డెబ్ట్స్ యాజ్ వి ఫర్గివన్ అవర్ డెబ్టర్స్. మమ్మల్ని మేము ఎవరికైతే రుణం ఉన్నామో మా రుణాలు మీరు క్షమించినట్లు మేము వాళ్ళ రుణాలు క్షమించాలని దేవుని కృప కోసం, మెర్సీ కోసం మనం ప్రార్థన చేయాలి. గాడ్స్ ప్రొటెక్షన్, సో యూ షుడ్ లీడ్ us రైట్ అండ్ నాట్ ఇన్ టు ద టెంప్టేషన్. శోధనలు, ఇల్లు విడిచి బయట వెళ్ళిన తర్వాత మనకు అనేక రకమైన శోధనలు వస్తాయి. ఆ శోధనలన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించాలని we should actually ask for his protection. సో ఇది పరలోకపు ప్రార్థనలో ఉన్నటువంటి భావం. సో ఈ యొక్క అంశాలన్నీ కూడా మనము మన ప్రార్థనలో గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ దేవుని యొక్క నేచర్, ఆయన ఎవరు, ఏమై ఉన్నారో ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన్ను మనము మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. సో వీ షుడ్ గ్లోరిఫై ది గాడ్ ఇన్ అవర్ ప్రేయర్స్. ఆయన ఎక్కడున్నాడో వీ షుడ్ నో దట్ రైట్. గాడ్స్ కింగ్డమ్, ఆయన యొక్క రాజ్యం ఈ లోకంలో ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ఆయన చిత్తం నెరవేరాలని ప్రార్థన చేయాలి.
దేవుడు మనకు ప్రొవైడ్ చేయాలని ప్రార్థన చేయాలి. గాడ్స్ మెర్సీ, దేవుని కృప మనకు ప్రతి దినము ప్రతి క్షణం ఉండాలని ప్రార్థనలో మనం గడపాలి. దేవుని యొక్క ప్రొటెక్షన్, ఆయన రక్షణ మనకు ఉండాలని ప్రార్థన చేయాలి. సో దిస్ ఇస్ ది స్టేట్మెంట్ అండ్ ద రిక్వెస్ట్ అండ్ ది ఫోకస్ అండ్ ది ఎక్స్ప్లెనేషన్. సో మీకు టైం ఉన్నప్పుడు ప్లీజ్ స్పెండ్ సమ్ టైం. నేను చెప్పడం కంటే when you are spending time on these passages, these tables, you will learn so many things. Now my last question for today's session is, how could you apply Jesus Lord's Prayer outline to your own life? ఇక్కడ చెప్పిన ఈ అంశాలన్నీ కూడా మన వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా మీరు అన్వయించుకుంటారు లేదా అప్లై చేస్తారు? హౌ కుడ్ యూ అప్లై జీసస్ లార్డ్స్ ప్రేయర్ అవుట్లైన్ టు యువర్ ఓన్ లైఫ్ టుడే? సో ఇక్కడ అంటున్నారు ఈ రోజు నుంచి ఏ విధంగా మీరు ఈ యొక్క లార్డ్స్ ప్రే ప్రభు నేర్పిన ప్రార్థనను అప్లై చేస్తారు అని. ఇఫ్ యూ హ్యావ్ ఆన్సర్, మేబీ ఐఎమ్ హ్యాపీ టు హియర్. దెన్ పేజ్ నెంబర్ 223 ఆన్వర్డ్స్ టేక్ హోమ్ రిఫ్లెక్షన్స్ ఉంటున్నాయి. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ప్లీజ్ స్టడీ దిస్ పర్టికులర్ ప్యాసేజెస్. మీరు చదవడం చాలా ఉంది ఫ్రెండ్స్. మీరు ఎక్కువ చదవాలి, ఎక్కువ రాయాలి, నేను కొద్దిగా చెప్పాలి. అది నెక్స్ట్ 6 లెసన్స్ ఆ విధంగా జరుగుతాయి. సో మీరు సమయం ఉన్నప్పుడు, ఇప్పుడు మనం ప్రేయర్ ముగిస్తే నెక్స్ట్ ఫ్రైడేకి మీరు బుక్ తీసుకొచ్చి ఓపెన్ చేస్తే సరిపోదండి. ఐఎమ్ హంబులీ రిక్వెస్టింగ్, వెన్ ఎవర్ యూ గెట్ ఏ ఆపర్చునిటీ ఆర్ టైమ్, యూ హ్యావ్ ఎనఫ్ టైమ్, మేబీ లీజర్ టైం ఉన్నప్పుడు బుక్ ఓపెన్ చేసి whatever we discussed today, spend some time, write the answers wherever it is required you to write and fill it up the gaps. ఆ విధమైనటువంటి పని చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు కూడా ఎక్కువగా నేర్చుకున్న వాళ్ళు అవుతారు. నేను చెప్పడం కంటే మీరు చేయడం ఎక్కువ ఉంది. సో దిస్ ఈస్ వాట్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ ది డే బిగినింగ్. ఈ మెటీరియల్లో తక్కువ చెప్పాలా, మీరు ఎక్కువ చేయాలా. సో దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ది లైఫ్ అప్లికేషన్. సో పాఠాన్ని అంతా కూడా మనము మెమొరీ వర్స్ చూడొచ్చు, పాల్ ప్రేయర్స్ చూడొచ్చు, ప్రేయర్ హానెస్ట్లీ బోల్డ్లీ. సో సమ్ శాంపుల్ ప్రేయర్స్, మీకు శాంపుల్ ప్రేయర్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరందరూ కూడా బలమైన ప్రార్థన యోధులని నాకు గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. సో ప్రార్థించే వాళ్ళు మీరందరూ కూడా, దేవునితో ఎక్కువ సమయం, నాకంటే ఎక్కువ సమయం గడిపే వాళ్ళు మీరంతా. సో యు నో వాట్ టు ప్రే. సో నాట్ నెసెసరీ టు డిస్కస్ మోర్ అబౌట్ శాంపుల్ ప్రేయర్ రిక్వెస్ట్, రైట్? సో ఇవన్నీ కూడా శాంపుల్ ప్రేయర్లు ఉంటున్నాయి. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైమ్ ఆఫ్ యూ. దెన్ వీ విల్ బి నెక్స్ట్ లెసన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ది నెక్స్ట్ వీక్, టాపిక్ 25. సో డిసర్నింగ్ గాడ్స్ విల్, దేవుని చిత్తాన్ని గైకొనడం ఎలా, తెలుసుకోవడం ఎలా. సో ఫిగరింగ్ అవుట్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అగైన్. ఇప్పుడు నేనున్నాను, దేవుని చిత్తం నా మీద ఏముంది, ఎలా తెలుసుకోవాలి అనేది మనం డిస్కషన్ చేస్తాం నెక్స్ట్ వీక్. డిసైపుల్గా, శిష్యుడిగా, ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు నో వాట్ ఈస్ గాడ్స్ విల్. దేవుని చిత్తము నా మీద ఏమున్నదో మనమందరం తెలుసుకోవాలి. సో లెట్స్ ఫిగర్ అవుట్ వాట్ గాడ్ వాంట్ యూ టు డూ నెక్స్ట్ వీక్. సో ఈ సమయాన్ని నేను అంకుల్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను, because it's 6:45, 6:43. So we have another 15 minutes more. Let uncle recap or summarize the entire whole lesson, topic 24. Uncle, over to you, uncle. Oh, thank you. Vintunda? Yes, uncle, we can able to hear you, uncle. Very good. So I'm so happy we were able to come to the 24th topic వచ్చేసినాము. Pretty much అయిపోయింది. ఇక్కడ ఆయన చేసిన తర్వాత శాంపుల్ ప్రేయర్ రిక్వెస్ట్ అని ఉన్నాయి. ఇక్కడ లైఫ్ అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా ప్రార్థన ఏమంటే, లైన్ ఫర్ లైన్ మనం చదువుతూ ఉంటాం, మనమే చదువుకోగలము. అయితే హౌ ఆర్ వి గోయింగ్ టు అప్లై దిస్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనము మన రకాల్లో మనం చదువుకుంటాం. నేనేమనుకుంటున్నానంటే, వీఆర్ ఆల్ టీచర్స్
ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు టీచర్లు, అందరూ టీచర్స్. లైన్ ఫర్ లైన్ చిన్న బిడ్డలకు నేర్పించినట్టు ఆయన చదువుతూ ఉంటే మనం చూడాల్సిన అవసరం లేదు. ఈ 1.5 సంవత్సరం, 1 సంవత్సరం 3 నెలలు మార్చి కూడా వచ్చేసింది. ఈ మోర్ దెన్ 14 months మనం నేర్చుకున్నాం. దీన్ని మనం ఏం చేయాలంటే లైఫ్ అప్లికేషన్. సో మై రిక్వెస్ట్ ఈస్ ఆల్ ద టాపిక్స్ లైఫ్ అప్లికేషన్ మాత్రం చదువుకుంటే చాలు. సో నెక్స్ట్ టైం వెన్ యూ కమ్, ఐ ఆల్రెడీ టాక్ టు బ్రదర్ రాజేష్, మాట్లాడినాను. వచ్చే వారం వచ్చేటప్పుడు ఈ డిసర్నింగ్ గాడ్స్ విల్ కంప్లీట్గా మీరు చదువుకొని రావాలా. మనం అందరం చదువుకోవాలి. చదువుకొని వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలంటే ఊరికే హెడ్లైన్స్ మాత్రం టచ్ చేసి దాని తర్వాత ఇక్కడ అదర్ రిసోర్సెస్ ఫర్ డిసర్నింగ్ అన్ని కొంచెం పైన టచ్ చేసి ఇది లైఫ్ అప్లికేషన్, అది చాలా ఇంపార్టెంట్. వాట్ ఐ వాంట్ టు డూ, బ్రదర్ రాజేష్ టు డూ ఈస్ లైఫ్ అప్లికేషన్ లైన్ ఫర్ లైన్ మనం చేయాలా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అది కానీ తెలుసుకుంటే ఈ చదువుకునేదంతా ఆ జీవితంలో అవలంబించగలము అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు చదివిన టాపిక్ ప్రకారం లైఫ్ అప్లికేషన్ ఏమున్నది, ఏమన్నా చెప్పండి. ఈరోజు ప్రార్థన గురించి లైఫ్ ఏముందంటే మెమరైజ్ అవర్ మెమరీ వర్స్, Ephesians 6:18. అది మనం ఖచ్చితంగా కనబెట్టాలి. False prayers, ask groups, spouse or friend to work through the exercise on the following page. అది చాలా ఇంపార్టెంట్. The main lesson about prayer is this: do it. You want to be taught to pray. My answer is pray. ఎట్లా ప్రార్థన నేర్చుకోవాలంటే మనము ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం ఏమంటున్నాము, మనం మోకల్లోంచి ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చూసినాము, రకరకాలుగా ప్రార్థన చేయొచ్చు. దట్ మీన్స్ ఏ సమయం అయినా సరే, ఏ పొజిషన్లో అయినా సరే ఆయనతో మనము మాట్లాడగలము అనేది బాగా ఇన్ ఎవ్రీ పొజిషన్, పాస్చర్, ఎక్కడున్నా, నిలబడుకొని ఉన్నా, కూర్చున్నా, వండుకున్నా, ఏ సమయమైనా సరే ఆయనతో మాట్లాడవచ్చును అనేది మనం బాగా నేర్చుకోవాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్పెండ్ టైం. మంచిది ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మన మోకాళ్ళు ఉండి ఆయన గణపరిచి ఆయనతో మాట్లాడాలి. నాట్ జస్ట్ ఇనఫ్. ఇఫ్ యు ఆర్ ఎ బిలవడ్ చైల్డ్ ఆఫ్ గాడ్, యూ కెన్ టాక్ టు హిమ్ ఇన్ ఎనీ పొజిషన్. ఏ పొజిషన్లో ఉన్నా కూడా మనం ఆయనతో మన తలలో మన తలంపులన్నీ ఆయనవిగానే, ఆయన రాజ్యాన్ని కట్టేవాటిగానే ఉండాలా అనేది నా ప్రార్థన. దట్ షుడ్ బికమ్ అవర్ లైఫ్. ఇది నేర్చుకోవాల్సింది. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలా. అన్ని పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నడిచేటప్పుడు, తిరిగేటప్పుడు ఆయనతో మాట్లాడుతూనే ఉండాలా. యూ మస్ట్ బి ఇన్ టచ్ విత్ గాడ్ అట్ ఆల్ టైమ్స్. రకరకాల ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటాయి. అన్ని రకాల ప్రేయర్ రిక్వెస్ట్ ఆయన ఆన్సర్ చేయగలడు. He will answer all our prayers without any problem. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది పెద్ద పాఠం ఏమంటే, ఈరోజు నాకు కూడా కళ్ళు తెలుసు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఎట్లా ప్రార్థన చేస్తాం, కూర్చొని ప్రార్థన చేస్తాం. న్యూ టెస్టిమెంట్లో ఎట్లా ప్రార్థన, మా కళ్ళు ప్రార్థన రకరకాలుగా ప్రార్థన చేస్తున్నారు. చూసినారు కదా ఎట్లా ప్రార్థన చేసినారు, మోకాళ్ళకి ప్రార్థన చేసినారు. హౌ డిడ్ దే ప్రే? చెప్పండి, అన్మ్యూట్ చేసి చెప్పండి. హలో.
ఎస్ అంకుల్ వీ కెన్ ఏబుల్ టు హియర్ అంకుల్. సో నేను చెప్పకూడదు బ్రదర్, మీరు ఉన్న వాళ్ళకి చెప్పండి. ఏమైతే అన్మ్యూట్ చేయండి, మీరు అన్మ్యూట్ చేసి అన్మ్యూట్ మాట్లాడండి. చేయండి. అన్మ్యూట్ చేయలేదు, అన్మ్యూట్ చేసి చెప్పండి. అన్మ్యూట్ చేయండి అందరూ. ఏమేం ప్రార్థనలు మనం చూసాం బైబిల్లో, అదే అంకుల్ అడుగుతున్నారు. జస్ట్ చెప్పండి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ స్థలాల్లో ప్రార్థన చేశారు. అక్కడ రకరకాలుగా ప్రార్థన చేస్తారు. ఇప్పుడే కదా చూసినాం. ప్రశ్న విసా నిలబడి ఎట్లా? నిలబడి ప్రార్థన చేశారు, మోకరించి ప్రార్థన చేశారు, ఆ, చేతులెత్తి ప్రార్థన చేశారు, కూర్చొని కూడా ఆ, ప్రార్థన. ఆ. కొన్నిసార్లు మనం మర్చిపోతాం. ఆ, ఆ. అన్ని రకాలుగా ప్రార్థన చేసినారు. అంటే ఏ స్థలంలో ఉన్నా కూడా మనం ఆయనతో కనెక్షన్ పెట్టుకోవచ్చు, ఆయనతో మాట్లాడగలము. అది ఏ విధంగా ఉన్నా అది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి, ఇది ఇంపార్టెంట్. సో లైఫ్ లెసన్ ఏమంటే మనము మన జీవితం అంతా ఆయనతో కనెక్షన్ ఉండాలా. ఏదో ఒక సమయం మాత్రం పెట్టుకొని మిగతా సమయం అంతా మన ఇష్ట ప్రకారం మన సొంత జ్ఞానంతో మనం చేయలేము, దేవుని రాజ్యాన్ని కట్టలేము అనేది బాగా తెలుసుకోవాలి. నెక్స్ట్ వీక్ మీరు వచ్చేటప్పుడు ఈ డిజైనింగ్ గాడ్స్ విల్ అనేది బాగా చదువుకొని ఫుల్గా నేనేమంటున్నాను చెప్పానంటే బ్రదర్ రాజేష్కు వచ్చే వారం నుంచి ఒక్కొక్క లైన్ చదవబాకండి. ఒక్కొక్క లైన్ చదివితే ఏమవుతుంది, మనం కొంచెమే ముగిస్తాం, అలా ముగించలేము. ఈ సంవత్సరం అంతా కూడా జరిపించుకోవచ్చు. కానీ ఈ మార్చి నెల 3 వారాలు, ఏప్రిల్ నెల మళ్ళా 3 వారాలు, 6 లెసన్స్, 25, 26, 27, 28, 29, 30, 30, 6 more lessons are there. All those 6 lessons we have to study by ourselves. ఇప్పుడు we must become teachers. This is teachers class. The class for those who are teaching better. So if the teachers are not following, there's no way we can communicate to the other believers. So we have to understand this and also put it into practice in our lives. ఇది చాలా ముఖ్యము. ఈ దీంతో నేను ముగిస్తా ఉన్నాను. అయితే నేను కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, అందుకనే నేను ముగిస్తున్నాను. వచ్చే వారం వచ్చేటప్పుడు దయచేసి 25 టాపిక్ కంప్లీట్గా మీరు చదువుకొని రండి. కంప్లీట్గా చదువుకోండి. ఇప్పుడు ఆయన వచ్చి నేర్పించేది కాదు, నేనేం చెప్పబోతాను, మిమ్మల్ని మీరు మాకు నేర్పించాలి. దట్స్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు డూ ఇట్. యూ హ్యావ్ టు టీచ్ వన్ పార్ట్ ఆఫ్ ది డిసైనింగ్ గాడ్స్ విల్. నేను బ్రదర్కి చెప్తాను ఏ పార్ట్ ఎట్లా చేయాలా. అప్పుడు మనకేమవుతుంది, చదువుకున్నామా లేదని తెలిసిపోతుంది. చదువుకొని వస్తేనే మనం దాన్ని చేయగలం. సో యు ఆర్ గోయింగ్ టు టీచ్. ఎవరినైనా అడగచ్చు, వారు రెడీగా ఉండాలన్నమాట. అది మన యొక్క లైఫ్లో ఎట్లా అప్లై చేయాలా అనేది కూడా నేర్చుకొని అప్పుడు హోంవర్క్ అది చేసుకొని వస్తే మనము బాగా అండర్స్టాండ్ చేయగలం. ఇంతకాలం జరిపించిన దానికి ఆయన ఒక్కడే టీచర్ కాదు, మనం అందరం టీచర్లు అంటే దాన్ని నేర్పించాలి. సో దయచేసి చదువుకొని రండి. ఇది ఫస్ట్. అనౌన్స్మెంట్లు ఏమంటే ఒక డల్లస్ థియలాజికల్ సెమినరీ నుంచి ప్రొఫెసర్ ఒక ఆయన వచ్చినాడు. ఆయన భార్య రేపు మాట్లాడుతుంది శనివారం ఈ సిస్టర్స్ విమెన్స్ రిట్రీట్లో మాట్లాడుతుంది. ఆమె భర్త మంచి పెద్ద ప్రొఫెసరు, వాళ్ళు ఒక బైబిల్ కాలేజ్ కూడా పెట్టుకుంటారు. ఆయన మిషనరీగా బెనిన్ అనే దేశంలో ఉన్నాడు. బెనిన్ అనేది వెస్ట్ ఆఫ్రికాలో ఉన్నది. వాళ్ళు కారిబియన్ ఐలాండ్స్కి చెందిన వారు. అయితే ఇప్పుడు అమెరికన్ సిటిజన్స్. వారు మనకు నేర్పిస్తానన్నారు, వాక్యము నేర్పిస్తారు. 3 రోజులు అంటే వచ్చే మంగళవారము 11వ తేదీ, నాట్ వచ్చేవారు, అవతల వారు 18, 19, 20, 18, 19, 20 3 రోజులు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. 18, 19, 20 3 రోజులు
తర్వాత శనివారము అదే నేను చూడాలి, అది వచ్చే శనివారమా అవతల శనివారమా. మనము మీరందరూ శనివారం అయితే ఒకరోజు రాగలరా? పని చేసేవాళ్ళు శనివారం ఒక్క రోజుకి పొద్దున 9-10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విత్ లంచ్ రాగలరా? Which week, uncle? translate- We can, uncle, 15th or 22nd, uncle. Which week you are asking us to be? 15th is Saturday, 22nd is Saturday. Which Saturday? 14th is a holiday. ఏం హాలిడే అది? March 14th, I'm not sure, uncle. Anyone has any idea? 14th holiday ఉందా ఎవరికైనా? Not a holiday now for us. I Okay. don't know what it is. Yeah. Holy, brother, holy. Oh. ఓకే 15th is a good day, Saturday. Hmm. ఆ రోజు మనం 15th or 22nd నేను కనుక్కొని చెప్తాను మీకు. ఈరోజు చెప్పేస్తాను కరెక్ట్ గా డేటు. నేను ఏమన్నానంటే మా వాళ్ళందరూ పనిచేసేవాళ్ళు చర్చ్ లీడర్స్ వాళ్ళు కూడా నేర్చుకుంటే మంచిది, మీరు ఏమన్నా నేర్పించాలంటే అది 15వ తారీఖు లేకపోతే 22వ తారీఖు నేను అడిగి మళ్ళీ చెప్పేస్తాను కరెక్ట్ గా. అయితే 3 రోజులు 18, 19, 20 18, 19, 20 3 రోజులు. ఈవెన్ డానీ ఉండడా? ఇస్ డానీ దేర్? డానీ లేడా? Danny అన్న ఇన్ఫార్మ్ చేశారు అంకుల్, he is not available today. Maybe he requested you to make the announcements. ఓకే I'll talk to you. Okay, we'll arrange 3 days. అంటే మిగతా మిషనరీలు కూడా వచ్చి నేర్చుకొని పోతే బాగుంటుందని నేను అనుకున్నాను. వీళ్ళు పంజాబ్ కూడా పోతా ఉన్నారు, అక్కడ నార్త్ ఇండియా మిషనరీస్ ని పిలిపించి అక్కడ నేర్పిస్తూ ఉంటారు. సో మనము ప్రార్థన చేస్తాం దీని కొరకు. ప్రభు మనకు సాయం చేసి ఏ విధంగా అయినా మనము కొంచెం నేర్చుకుంటే మంచిది. వీళ్ళు కోర్సులు జరుపుతారు, అది మనం ఇంట్లో నుంచే త్రూ దిస్ వీ కెన్ కండక్ట్. బ్రదర్ రాజేష్ మీరు కానీ రాగలిగితే Yes, uncle. మీట్ హిమ్ అండ్ టాక్ టు హిమ్ ఆల్సో. ఓకే డానీ మీరు వీల్ ఆల్ మీట్ టుగెదర్ అండ్ టాక్ టు హిమ్. ఎప్పుడు ఏం సబ్జెక్టు అన్ని క్లియర్ గా మాట్లాడుకున్నాం. Sure, uncle. We'll discuss. Yeah. We'll discuss about it. So, any questions? Unmute చేయండి, ప్రశ్నలు అడగండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఆస్కింగ్ మేబీ టుడే సెషన్ ఆర్ టుమారో సెషన్ ఏమైనా మీకు ప్రశ్నలు డౌట్స్ ఉంటే మేబీ యూ కెన్ క్లారిఫై ఇట్. Unmute చేయండి. అందరూ క్లియర్ గా ఉన్నారా? మీరు నేర్పిస్తూ ఉంటారా మీ చర్చల్లో అందరికి? అవును అంకుల్, ఎవరు చదువు చెప్పరు? నేర్పిస్తా ఉన్నారు. ఏమన్నా నేర్పిస్తున్నాం అంకుల్, జరుగుతున్నాయి. ఎవరు నేర్పిస్తుంటారు? అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కరు ఉన్నాం కదా. అంటే ఇప్పుడు కొత్తగా సిద్ధార్థ్ నగర్ లో కూడా స్టార్ట్ చేసినాము. ఇది డిసైపుల్షిప్ క్లాస్. అవును అంకుల్, ఇప్పుడు ఒక 4 weeks గా ఇప్పుడు 2వ లెసన్ నేను నాగరాజ్ అని ఇద్దరు తీసుకుంటున్నాము. వెరీ గుడ్. ఓకే, ఇప్పటి వరకు జరిగింది ఈ వీరనహల్లి, ఇక్కడ తర్వాత కోరమావు 3 స్థలాల్లో ఎవరు నేర్పిస్తూ ఉంటారు? హొర్మావులో ఫ్రాన్స్ అంకుల్ నడిపిస్తా ఉన్నాడు ఇంతవరకు. అంకుల్ అక్కడికి వచ్చిన తర్వాత కర్ణాకర్ బదులు నడిపిస్తాడు. కరుణాకర్ బదులు మీరు ఇదే ఈ క్లాస్ ఎట్లా చెప్పిస్తారు? ఆయన క్లాస్ అటెండ్ అవ్వలేదు కదా, దీన్ని చూసే చెప్పిస్తాడా? ఈ బుక్ లోదే నేర్పిస్తున్నాడు. ఓకే, ఆయన చదువుకొని నేర్పిస్తాడు. ఓకే, ఇప్పుడు ఎంతలో వచ్చిండారు?
18 చాప్టర్ లో ఉన్నాం. ఆహా. చాలా వెనకాల ఉంటారే. స్లోగా లేదు, పర్వాలేదులే, మీరు ఎంతకాలం మనం చూపించుకోవచ్చు. దట్స్ నో ప్రాబ్లం, దట్స్ అప్ టు యూ. బికాస్ వీ వాంట్ టు టీచ్ మోర్ థింగ్స్ ఇన్ ద డేస్ టు కమ్. ఇదే మంచిగా నేర్చుకుంటే మంచిది. దట్స్ గుడ్. ఓకే, దట్స్ ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అక్కడ వీరనల్లి ఎవరు నేర్పిస్తున్నారు? Original Dan uncle నేర్పిస్తున్నాను. ఆ? దానన్న రామచంద్ర బ్రదర్. ఆ. ఓకే, గుడ్. ఓకే, ఇది అయిపోతానే మీరు ప్రతి ఒక్కరూ తెచ్చుకొని నేర్పించాలి. చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎంతమంది ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి రాగలరు? ఆయన నేర్పిస్తాను. ఆయన డల్లస్ ప్రొఫెసర్, ఆయన వెస్ట్ ఇండీస్ మ్యాన్, భలే బాగా నేర్పిస్తారు. చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. ఎవరో రాగలరు? అందరూ రాగలరా? వస్తాం అంకుల్. ఓకే, ఎవరో రాగలరో రండి. శనివారము అందరికి పనిచేసే వాళ్ళు కూడా వచ్చేటట్టు చూస్తాం. ఓకే, ప్రార్థన చేస్తాము దాని గురించి. లార్డ్ హెల్ప్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుకునే ప్రార్థన చేయండి. ఎవరన్నా ఒకరు. ఎవరైనా పాస్ చేసి ప్రార్థన చేయండి ఈ రోజు సెషన్ కోసము, అనౌన్స్మెంట్స్ కోసము. సో విల్ క్లోజ్ విత్ ది వర్డ్ ఆఫ్ ప్రేయర్. ఎవరైనా ప్రేరేపించబడిన వారు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. ఒక్క దినము తండ్రి, మా జీవితంలో ప్రభువా మీరు ఉచితంగా అనుగ్రహించిన దినమును బట్టి తండ్రి నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. వాటి వారము తండ్రి, మేమేమైంటున్నామో అది నీ ఉచితమైనటువంటి కృప అయింటున్నది. మరి ప్రభువా గత సంవత్సరం 2-3 నెలలుగా తండ్రి నాయన ప్రభువా అంకుల్ గారికి మీరు ఇచ్చిన మరి ప్రభువా ఆలోచన, మరి తండ్రి నాయన సంఘం పట్ల, పరిచర్య పట్ల ఉన్నటువంటి తండ్రి నాయన ఆసక్తితో తండ్రి మరి ప్రభువా ఇదిగో తండ్రి ప్రార్థన పూర్వకముగా వెతికినప్పుడు తండ్రి నాయన ఈ డిసైపుల్షిప్ బుక్ తండ్రి నాయన మీరు ఆత్మదేవుడిగా మార్గంలో సరళము చేసి నడిపించారు. నీకు వందనాలు. ఇదిగో తండ్రి నాయన ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు ప్రభువా మెట్టు మెట్టుగా పాఠముగా తండ్రి మాకు నాయన మరి ప్రభువా ఈ విధముగా ఇదిగో తండ్రి నాయన అంకులు రాజేష్ బదురు తండ్రి నాయన మరి ప్రభువా అనేక విషయములు మరలా తండ్రి నాయన తిరిగి తండ్రి నాయన లోతుకు వెళ్ళి నేర్చుకున్నట్టు తండ్రి మరి ప్రభువా మీరు కృప చూపినందుకు నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. వీటన్నిటిని కూడా తండ్రి ఆయన లైఫ్ అప్లికేషన్ ద్వారా తండ్రి నాయన మా యొక్క జీవితంలో మరి ప్రభువా మేము తండ్రి అనువదించి మరి తండ్రి నాయన మరి ప్రభువా సంఘమునకు నీ బిడ్డలకు నాయన మరి ప్రభువా నేర్పించటంలో తండ్రి మీ యొక్క సహాయమును కోరుతుంటున్నాం. ప్రభువా మీ యొక్క కృప అత్యధికంగా అనుగ్రహించి తండ్రి ప్రభువా నీ మార్గంలో మమ్మల్ని నిలువరింప చేసి ఇదిగో తండ్రి నాయన నిన్ను ప్రభువా వెంబడించు అనేక మందిని తండ్రి శిష్యులుగా ప్రభువా చేయటిలో తండ్రి మీరే ప్రభువా ఆత్మదేవుడిగా సహాయము చేయమని బ్రతుకులు ఆడుకుంటున్నాం. నీ నామ ఘనత మహిమ నీ రాజ్య ప్రకటన నిమిత్తము ఇదిగో తండ్రి నాయన మరి ప్రభువా ఈ కార్యములు తండ్రి నాయన మా జీవితంలో తండ్రి మీరు ప్రభువా చాలిన దేవుడి గుండి నడిపింప చేయమని ఇదిగో తండ్రి సమస్తమును కూడా తండ్రి నాయన మీ చేతులకి ఎత్తి పట్టుకుంటున్నాం. ఇదిగో తండ్రి నాయన మరి ప్రభువా మరొక దాసుని తండ్రి మీరు పంపించున్నారు. మరి ప్రభువా ఇదిగో తండ్రి ఆ క్లాసులకు నాయన మరి ప్రభువా మాకు తండ్రి మీరు సమయమును ఇదిగో తండ్రి నాయన దినములను సమకూర్చి మరి ప్రభువా మేమందరము నాయన నేర్చుకొని తండ్రి నీ రాజ్యములో ప్రభువా విలువైన పాత్రలుగా వాడబడుటకు నీ కృపను అత్యధికంగా అనుగ్రహించమని ఇదిగో తండ్రి నాయన మరి ప్రభువా మాకు గొప్ప ఇదిగో తండ్రి అవకాశమును తండ్రి నాయన మీరు సమకూర్చినందుకు ఇదిగో తండ్రి ఆ విధంగా ప్రభువా ఆ పట్ల తండ్రి నాయన ఎంతో తండ్రి నాయన మరి ప్రభువా ఆసక్తి ఇదిగో తండ్రి నాయన మరి ప్రభువా నాయన అంకుల్ తండ్రి నాయన మీరు ఇచ్చిన ఇదిగో దర్శనమును బట్టి తండ్రి నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ మీ బిడ్డకు నాయన ఇంకా శక్తి బలం గ్రహింపచేసి ఈ విధంగా తండ్రి నీ రాజ్యము నిమిత్తము తండ్రి సంఘముల నిమిత్తము మేము తండ్రి మేము తండ్రి నాయన మరి ప్రభువా నీ యొక్క వాక్య లేఖనముల వెలుగులో తండ్రి నాయన మరి ప్రభువా మేము తండ్రి నాయన మరి ప్రభువా సన్నద్ధులమై తండ్రి నాయన మరి ప్రభువా మీ రాజ్యం కొరకు ప్రయాసపడట్లో తండ్రి మీ కృపను అత్యధికముగా మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తిని తండ్రి మాకు దయచేయమని యేసు క్రీస్తు నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ఆమేన్. Praise the Amen. Lord. Praise the Thank- Lord. Praise the Praise Lord. the Thank you so Lord, much, uncle. brothers Praise and the Lord, sisters. Praise We'll the meet Lord. the next week. Praise the Praise the Praise Lord. the Lord. Praise the Lord. Lord. Praise the Lord.